వెల్కమ్ టు జానీస్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, హోల్ గరం మసాలాలు, ఆకు, చెక్క, లవంగాలు, సాజీరా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, రెస్టారెంట్ స్టైల్లో అంత కాకుండా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనకు వచ్చినట్టు. అండ్ ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేశాను అంటే టమాటాలని మిక్సీ జార్లో ఒక 3 టమాటాస్ పెద్ద సైజు తీసుకొని వాటిని మొత్తం ప్యూరీలాగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వేగిన మసాలాలోకి ఆ ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టొమాటోస్లో ఉన్న ఆ పచ్చిదనం మొత్తం పోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లో. చూసారా, ఆయిల్ కూడా ఇట్లా తేలుతుంది. అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి. మళ్ళీ మనం కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం. టొమాటోలు కొంచెం దగ్గర పడి అందులో ఉన్న మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే నేను ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీ చేశాను అనమాట. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ చేశాను అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి. అండ్ ఇది కూడా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండిట్లో పచ్చివాసన అది పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలా. చూసారా, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతూనే మనము అన్ని మసాలాలను కూడా యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, మనం గరం మసాలా అన్నీ చేసి పౌడర్ చేస్తాం కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి అందులో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకొని బాగా ఫ్రై అనేది అవ్వాలన్నమాట. అంటే టొమాటోస్ది, ఉల్లిపాయలది పచ్చి అని కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, అది పోవాలి. అండ్ పెరుగుని తీసుకొని బాగా దాన్ని స్మూత్గా చేసుకోవాలన్నమాట. అందులో మనం కొంచెం గడ్డలా కనిపిస్తుంటుంది కదా మనం నార్మల్గా ఉన్నప్పుడు, అలా కాకుండా స్పూన్తో ఇలా అంటుంటే మాత్రం స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా స్మూత్గా వచ్చినప్పుడు దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇదైతే ఫ్రై అయిపోయింది, ఆనియన్ ఫ్రై. ఇప్పుడు స్మూత్గా అనుకున్న పెరుగుని అందులో కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుంటూ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకు వాటర్ కూడా పెరుగు చాలు, ఇంకా వాటర్ వేసుకుందాము, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం లైట్గా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ వేయచ్చు. నాకు పెరుగు కొంచెం తక్కువ పడింది కాబట్టి నేను ఇంకా 1 స్పూన్ వేసాను, ఒక 3-4 స్పూన్స్ వేసాను అనమాట. మొత్తం మన క్వాంటిటీని బట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ కూడా కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది కుక్ అవ్వాలి ఒక 2-3 మినిట్స్ అంతే. ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అవుతుంటే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. మెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా అవుతున్నప్పుడే మనం ఏం చేసేయాలంటే పన్నీర్ ఉంటుంది కదా, ఆ మూత పెట్టేసి దీన్ని ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి కవర్ చేసేయండి. ఇప్పుడు నేను పన్నీర్ తీసుకున్నాను, పన్నీర్ని కట్ చేయాలి. ఇప్పుడు మనం చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాము. ఇది 200 గ్రామ్స్. ఇలా చిన్న సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు లోపు అది గ్రేవీ అనేది కుక్ అవుతూ ఉంటుంది. ఈ క్యూబ్ సైజులో ఉంటే సరిపోతుంది మనకి పన్నీర్. ఎక్కువ కలపం కాబట్టి ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అది కుక్ అయ్యేలోపు మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అది ఎంతవరకు కుక్ అయిందో. ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం దాన్ని. ఇలా గ్రేవీ లాగా బాగా ఆయిల్ తేలుతూ వస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి మనము ఇప్పుడే, అంటే పన్నీర్ వేసాక ఎక్కువ కలిపితే పన్నీర్ అన్నీ ముక్కలుగా విరిగిపోయి అలా కనిపిస్తుంది చిన్నగా అలా. అందుకే ముందే
సాల్ట్ అవన్నీ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. పన్నీర్ విత్ రోటీ ట్రై చేయండి. ఎప్పుడు రైస్ అంత బాగోదు, కానీ రోటీతో అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. కొంచెం కసూరి మేతిని తీసుకొని చిన్నగా క్రాస్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. దీంతో ఫ్లేవర్ అంటే చాలా బాగా వస్తుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ సూపర్బ్ అనిపిస్తుంది మీకు టేస్ట్. ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ పన్నీర్ అనేది ఎక్కువ కలపకుండా జస్ట్ స్మూత్గా కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది. కాబట్టి రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.